పాకిస్తాన్తో యుద్ధమా? యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేస్తే ఎందుకు చేస్తారంటారు, చేయకుంటే ఎందుకు ఆపారని అంటారు. ఇంట్లోనో ఆఫీసులోనో ఏసీల కింద కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు యుద్ధం గురించి డెసిషన్ తీసుకోవటం. 10 నిమిషాలు కరెంటు పోతే ఉండలేరు. 8 గంటల డ్యూటీ సరిగా చేయటం చేత కాదు. ఇక ఈ ఎండాకాలంలో అయితే ఏసీ లేకుంటే 108 రావాల్సిందే. పక్కనున్నోడికి సహకరించటం తెలీదు. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఫోన్లో పనికిరాని మాటలు, లేకపోతే టీవీ షోలు, సినిమాలు చూడటం, షికారులు కొట్టడం, పనికి మాలిన స్నేహాలతో అరుపులు, కేకలు. ఇవి మాత్రమే కావలసిన వాళ్ళు, ఇవి మాత్రమే తెలిసిన వాళ్ళు దేశం గురించి గొప్పగా మాట్లాడతారు అనుకోవటం కల్లే అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు, వీడియో గేమ్ అంతకన్నా కాదు. ఎండనక వాననక చలిలో తిండి లేక నిద్ర లేక ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక కొండల్లో గుహల్లో చీకట్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మన భద్రత కోసం ప్రాణాలర్పించే సైనికుల గురించి, ఆర్మీ గురించి మాట్లాడే వాళ్ళని ఏమనాలి? ఉగ్రవాద చర్యలను తిప్పికొడుతుంటే దానికి కూడా రాజకీయ రంగు పులిమే నాయకుల్ని ఏమనాలి? సైనికులకేముంది, మంచి జీతం, పెన్షన్ వస్తుంది అంటాడు ఒకడు. ప్రభుత్వమే అంతా చేసిందని ఇంకొకడు అంటాడు. నెలకి 1,00,000 2 లక్షలో మీకు కూడా ఇస్తే చావటానికి మీరు సిద్ధమా? ఆర్మీ లైఫ్ మంచిగా ఉంటే నువ్వెందుకు ఆర్మీకి వెళ్ళలేదు? ఆర్మీలో జాబ్ రావటం అంత ఈజీనా? ఆర్మీలో చేరాలంటే కఠోర శ్రమతో పాటు దేశం మీద భక్తి, ప్రేమ కూడా ఉండాలి. యుద్ధం వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో అది ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి తెలీదా? మనం చెప్పాలా? ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియని పరిస్థితి. నువ్వు, నీ ఇల్లు, నీ ఆస్తులు, నీ పరివారం బాగుండాలంటే, దేశం భద్రంగా ఉండాలి అనే ఆలోచన ఎందుకు కలగటం లేదు? మనందరి కోసం ఎంతోమంది దేశభక్తులు ప్రాణాలర్పిస్తేనే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. ఈ విషయాన్ని ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మనకి కావాల్సింది నిందారోపణలు కాదు, కావాల్సింది దేశభక్తి. మేరా భారత్ మహాన్, భారత్ మాతా కీ జై.